హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వాటికి కావాల్సినవి కుప్పెడు కొత్తిమీర, మీడియం సైజు టమాటాలు ఒక 8 తీసుకున్నాను, చిన్న ఉసిరికాయ ఎంత సైజు చింతపండు, ఒక 10-12 వరకు పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర. ఇది కొత్తిమీర టమాటా పచ్చడి రైస్లోకి కానీ చపాతీకి కానీ దోశకి ఇంకా చాలా బాగుంటుంది. దోశలు చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ వరకు పల్లీలు, ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి మంచిగా వేగాక 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకొని చిటపట్లాడించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి నేను ఒక 12 వరకు తీసుకున్నాను, చిన్న సైజు. అదే ఇందులోనే కొత్తిమీర కూడా కడిగేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఫ్రై అయినాక వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఉడికేలోపు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇందులో వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం ఉడికినాక ఇందులో మనం తీసుకున్న ఉసిరికాయ అంత సైజు చింతపండు వాటర్లో నానబెట్టినాక ఆ చింతపండు వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఉడికిన టమాటాలను మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఈ టమాటా అంతా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, పసుపు, ఇంగువ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇంతే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీకి కానీ దోశకు కానీ చాలా బాగుంటుంది. దోశలకైతే ఇంకా చాలా బాగుంటుంది. దోశలు చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.